క్రైస్తవం దగ్గర ఎప్పుడు నేను చెప్తాను, మన దగ్గర ఉండవలసింది నవ్వు. ఏందమ్మా? సంతోషాన్ని ఉత్పత్తి చేసి మనం కోపంగా, టెన్షన్గా, ఆందోళనగా, బీపీతో, ఉద్రేకంతో ఉంటున్నారా? అలా ఉంటే వాళ్ళు అంతే అవుతారు కదా. నీ దగ్గర నుంచి ఏది ప్రవహిస్తుందో వాళ్ళలో కూడా. నువ్వు ఇంటికి హెడ్వి, యజమానురాలివి, యజమానుడివి. నీ దగ్గర నుంచి ఏది రిలీజ్ అవుతుందో అదే పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది, భర్తకు అలవాటు అయిపోతుంది, కుటుంబానికి అలవాటు అయిపోతుంది. నవ్వుతా ఉండటం ఒక భాగ్యము. దేవునికి స్తోత్రం. నవ్వుతా సంతోషంగా. ఎంతటి కోపానైనా భర్త కోపంగా ఉంటే దాన్ని సునాయాసంగా తీసేయడం చేత వాళ్ళ. హల్లెలూయా. ఎంతటి సీరియస్ కండిషన్ ఇంట్లో మీటింగ్ జరుగుతున్నా ఒక చిన్న జోక్ చెప్పి దాన్ని మొత్తం ఆ వాతావరణాన్ని మార్చేసేసి